పల్లీల చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్లో ఎండు కొబ్బరి 1/2 కప్పు, పల్లీలు పైన పొట్టు తీసినవి 3 టేబుల్ స్పూన్లు, పుఠానీలు 2 టేబుల్ స్పూన్లు, అల్లం 1 ఇంచు పైన పొట్టు తీసి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి 3 లేదా 4 మీ టేస్ట్కి తగినంత పచ్చిమిర్చి వేసుకొని, జీలకర్ర 1/2 స్పూన్ వేసుకొని, రాళ్ళ ఉప్పు 1/2 స్పూన్ వేసుకోండి. రాళ్ళ ఉప్పు వేస్తే మనకి బాగుండిద్ది, అందుకని నేను రాళ్ళ ఉప్పు వేస్తున్నాను. మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకొని వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోండి. ఇలాగ స్టార్టింగ్లోనే వాటర్ వేస్తే మనకి ఫైన్ పేస్ట్గా అవ్వదు, అందుకని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకొని అప్పుడు వాటర్ వేసుకొని ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత బెల్లం అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, కావాలంటే ఇంకొంచెం సాల్ట్ ఇంకొంచెం బెల్లం వేసుకొని చూసుకోండి. కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి, ఇంకొంచెం వాటర్ వేసుకొని కావాలంటే. ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, పచ్చిశనగపప్పు 1 స్పూన్, మినపగుళ్ళు 1 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, జీలకర్ర 1/2 స్పూన్, ఎండుమిరపకాయలు 2 లేదా 3, కరివేపాకు రెబ్బలు వేసుకొని లో ఫ్లేమ్లోనే మనకి తాలింపు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. తాలింపు అనేది మనకి ఇలాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఈ తాలింపుని చట్నీలో వేసుకోవాలి. తాలింపుని చట్నీలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి రెస్టారెంట్ స్టైల్ చట్నీ అయితే రెడీ అవుతుంది. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.